హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజు నాన్న చేసిన మామిడి చెట్టు చూపించాను కదా, ఆ మామిడికాయలన్నీ నేను కోసుకొని వచ్చాను. దాన్ని ఏం చేశానంటే సగం కాయలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను. దీన్ని పచ్చిమాగాయ చేస్తామన్నమాట, పచ్చిమాగాయ కింద. ఇదైతే ఉల్లావకాయ. ఈ కాయలు చాలా పుల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా చాలా కాయలు ఉన్నాయి, కాకపోతే అన్నీ కొయ్యలేకపోయాము, టైం సరిపోలేదు. గబగబా వచ్చాము. తెచ్చిన కాయల్లో కొంచెం కాయలు అందరికీ ఇచ్చుకున్నాను, మా ఇంట్లో ఉన్న వాళ్ళకి. దానికంటే ముందు ఇంకొక విషయం మీకు బాగా చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదేంటంటే అది జాడి చూసారా, జాడి చెవులు ఉన్నాయి దానికి, అన్నీ ఉన్నాయి. పెద్ద జాడి. ఇలాంటి జాడీలు ఒక 6 డజన్ జాడీలు ఉండేవి మా ఇంట్లో. అన్ని జాడీల్లో అన్ని పచ్చళ్ళు, కారాలు, చింతపండుతో సహా పెట్టేసి సంవత్సరం అంతా అలా నిలవ పెట్టేవారు అన్నమాట. ఇప్పుడు నేను జాడీలన్నీ పట్టుకెళ్ళాము. ఈ జాడీ దీని స్పెషల్ ఏంటంటే మా నాన్నమ్మ జాడీ ఇది. ఇంతకుముందు పెద్ద జాడీలు నేను తీసుకెళ్ళినప్పుడు నాన్న ఒకటే మాట చెప్పారు, అమ్మ అన్ని జాడీలు పట్టుకెళ్ళు, ఇది మాత్రం ఒకటి ఉంచు, మా అమ్మ గుర్తు అని చెప్పి. ఇప్పుడు తర్వాత ఎప్పుడో తీసుకెళ్దు కానీ అన్నాడు. ఈరోజు నేను మామిడికాయలు కోసాను, నాన్న పర్మిషన్ అడిగాను, నాన్న జాడీ పట్టుకెళ్ళనా అని తెచ్చుకున్నాను. దీంట్లో పచ్చడి పెట్టాలి. ఇట్లాగా ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క జ్ఞాపకం, అవన్నీ గుర్తు చేసుకుంటూ నేను అలా అనుభవిస్తూ నా అనుభవాలు మీకు కూడా మీతో పంచుకుంటామని నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఎక్కువ ఈ జాడీ గురించే మాట్లాడాలని వీడియో చేశాను. నేను అందరికీ చూపించాలని నేను తెచ్చుకున్న జాడీలో పచ్చళ్ళు పెట్టడం మాట ఎలా ఉన్నా అది నేను జ్ఞాపకంగా ఉంచుకుంటాను. ఈ పచ్చడి కూడా, ఈ మాగాయ పచ్చడి, ఇవన్నీ కూడా దానిలో పెట్టుకుందాం. పచ్చడి కలిపే విధానం కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. అమ్మ చెప్పింది, నేను వచ్చి కాపురానికి వచ్చినప్పుడు నాకు 11 సంవత్సరాలు, నేను వచ్చి 70 సంవత్సరాలు అయ్యింది ఈ ఇంటికి కాపురానికి వచ్చి. అప్పటి నుంచి నేను వాడుకుంటూ ఉన్న జాడీ అమ్మ అని. దాని గురించి కూడా చరిత్ర చాలానే ఉంది. అవన్నీ చెప్పుకోవాలని ఆశగా ఉంది. ఇవన్నీ మీతో అందరితో షేర్ చేసుకోవాలని నా ఆశ. ఇంకా 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 మంచి మంచి వీడియోలు ఇలాంటివన్నీ మీకు చూపిస్తూ ఉంటాను. ఓకే అండి, ఉంటాను మరి, బాయ్. ఒక చెట్టు మనం వేసి వెళ్ళిపోతే మన తర్వాత ఎంతోమంది ఆ కాయలు తిని రుచి చూసి, ఆహా ఎప్పుడో ఎవరో వేశారు కదా, ఈరోజు మనం తింటున్నామని వాళ్ళు అనుభూతి చెందుతారు. అలాగే ఇప్పుడు కూడా నేను తెచ్చిన కాయల్ని నలుగురికి పంచి మా నాన్న చెట్టు కాయలని చెప్పుకున్నాను. అదండి ఈరోజు వీడియో.